పిల్లలు చిన్నపిల్లలు, హస్బెండ్ అంత కష్టపడుతున్నారు. మీకెప్పుడు అనిపించిందా ఏంటి ఇంత కష్టం మనకి అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నేను అక్కడికే వచ్చినా కదా! ఒకటే అనుకున్నా. అందరికంటే నేను మంచిగుండాలి. నా పిల్లలు అందరికంటే మంచిగుండాలని ఒకటే అనుకున్నా నేను. హ్మ్. హ్మ్. అట్లా అనుకోని ఏ పనైనా చేసుకున్నాం ఇద్దరం కలిసి ఇంకా. హ్మ్. సో బయటకెళ్ళలే. బయట ఆమెను పని బయటకి ఎప్పుడు అయితే పంపియలే. ఎక్కడికి వెళ్ళలే. ఆమెను ఎప్పుడు పంపియలేదు నేను బయటకు. నా పిల్లల్ని కూడా ఫస్ట్ పంపియలేదు. మేము కిరాయి ఉన్నాం. 1200 కిరాయి ఉన్నాం అప్పుడు. ఓకే. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో 1200, తర్వాత 1500, తర్వాత 1800, హ్మ్. తర్వాత ఇంకా ఆ ఓనర్ ఆయన ఇల్లు అమ్ముతా అన్నాడు. హ్మ్. అది ఇక మేమే కొనుక్కున్నాం ఇంకా ఓహ్! ఇల్లు. కిరాయి ఉన్న ఇల్లునే కొనుక్కున్నారనమాట. కొనుక్కున్నాం. ఇంకా ఆ ఇల్లు తోటి మాకు హ్మ్. ఇదేనా? ఇది ఇది కాదు. కాదు. అన్నానగర్ రసూల్పుర. అది కొన్నాకనే మళ్ళీ ఇంకో దగ్గర ఇంకోటి కొన్నాము, ఇంకో దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాము, తర్వాత ఇది కొనుక్కున్నాము. మరి ఇంత దూరం వచ్చేసారు ఎందుకు? అన్నానగర్ రసూల్పుర ఇందిరమ్మ నగర్లో నాకు ఫస్ట్ ఇది షాపు అండ్ హ్మ్. అది నేను ఇండియా ఎక్కడైతే కిరాయికున్నానో అది కొనుక్కున్నా. అంటే మామూలుగా అదే కదా సక్సెస్ అంటే. మామూలు రేటు కంటే మనం ఎక్కడ కిరాయి ఉన్నామో అదే కొనేసాం అంటే చాలా బాగుంది. ఎక్కడైతే ఉన్నామో హ్మ్. అదని రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్నా. మామూలుగా అప్పుడు తక్కువ పోతున్నాయి. హ్మ్. ఏముంది ఇంట్లో ఉండి సంపాదించుకున్న దాన్ని ఇంట్లో నుండి సంపాదించుకున్నాం. దీనికి పెట్టడానికి ఏమున్నది అవును. అని చెప్పాను. అదే ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అన్నీ అలా ఉంచారు. రెంట్కి ఇచ్చినాము. ఇప్పుడు మేము ఉన్నది అయితే అది మేము వారానికి 2-3 సార్లు పోయి వస్తాం. ఏదైనా అక్కడ చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. వారంలో ఒక రోజు అక్కడ పోయి పడుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడది? అన్ననగర్. ఓకే. ఓకే. ఏది ఇప్పుడు మన తాడబాడు సిగ్నల్ ఉంది కదా, ఆ, ఆ, ఆ. సిగ్నల్ నుంచి ఎయిర్పోర్ట్ రెంట్కి ఇచ్చారా అలా ఉంచారు? అలాగే మేమే వెళ్తాం. వేరే ప్లాట్లు కిరాయికి కిరాయికి ఇచ్చాము. ఇచ్చినాము. అది అట్లా సో అంటే కంప్యూటర్ పైన అంటే మనం యూట్యూబ్ వరకు చూసుకుంటే మీకు యూట్యూబ్ గురించి అస్సలు తెలియదు. తెలియదు అసలు. సో సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. యూట్యూబ్ మీకు తెలిసినంత వరకు సినిమానే, ఆవిడ తెలిసినంత వరకు సీరియలే. చూస్తారా సీరియల్? చూస్తుండి అప్పుడు మొగిలి రేకులు చూస్తుంటే నేను సిద్దిపేటకి వచ్చినాక అప్పుడు మొగిలి రేకులు వస్తుండే. ఇక్కడ మాకు టీవీ లేకుండే, ఏది లేకుండే. ఇంకా హోటల్, ఇల్లు, ఇంకా పక్కన చూసిన టైం ఎక్కడది. కానీ నాకు ఆ సీరియల్ అంటే ఇష్టం ఉండే. ఈయన చాలా చూడుపో అంటుండే. పక్కింటి వాళ్ళ ఇంటికి సీరియల్ కోసం ఒక సీరియల్ మొగిలి రేకులు అని, అది 8:30కి వస్తుండే నైట్. అది ఒక్కటి చూసేదాన్ని. సూపర్. అంటే సీరియల్లో సినిమాలు తప్ప మనకి యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా తెలియదు. ఒక్కసారిగా మళ్ళీ మీరు సోషల్ మీడియాలోకి ఇద్దరు కనిపించారు, అది మీ కొడుకు వల్ల. సో ఇప్పుడు ఎలా ఉంది సోషల్ మీడియా అదంతా? బానే ఉంది. ఇప్పుడు ఒక సీరియల్ గురించి పక్కింట్లోకి వెళ్ళి చూసే ఈమెను చూడాలనుకుని ఇప్పుడు 7.5 లక్షల మంది ఈమెను చూడాలి అని అనుకునే పొజిషన్కి వచ్చింది. అంటే అంతా మా యశో ఒక మంచి అదాన్ని ఎన్నుకున్నాడు. ఇవాళ పబ్లిక్లో తీసుకొచ్చి పబ్లిక్ కూడా ఆదరించింది. మామూలుగా ఇలాంటి వీడియోలు చేస్తే కూడా నేను ఒప్పుకోను. ఏదైనా కానీ కంటెంట్ ఉండాలి. సరే ఎన్ని చేసుకుంటూ వచ్చినా కానీ ఒక రోజులో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ షార్ట్లు, రోజుకు 5 షార్ట్లు మేము షార్ట్ వీడియోలు వదులుతాం. రోజు 5 ఒకటి ఫ్యామిలీ కంటెంట్ ఉండాలి. ఇక తతిమ 4 ఎలాంటివి ఉన్నా పర్లేదు. ఇప్పుడు కామెడీ కానీ మా బిడ్డ డ్యాన్సర్, మంచి డ్యాన్స్ చేస్తుంది ఆమె. మాకు కొరియోగ్రాఫ్ ఆమెనే. మా యూటర్న్స్ క్రియేషన్స్ కొరియోగ్రాఫ్ ఆమె అంతా. మా యూటర్న్స్ క్రియేషన్స్కు డిఓపి మా అంజీ. యాక్టర్లో మీరందరూ టర్న్స్ అన్నమాట. ఎప్పుడు తిరిగింది అంటే మీ లైఫ్ లో యూటర్న్ ఎప్పుడు తిరిగిందంటే ఏం చెప్తారు సార్? నేను సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నా లైఫ్లో సిద్దిపేట వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ఎప్పుడైతే నేను హోటల్లో హార్డ్ వర్క్ చేసినో, నేను అంతా మీరు అన్నారు కదా ఇందాక, మీరు ఎంత సర్జరీ అయ్యకుండా కూడా చేసినా కానీ మీ హెల్త్ మీరు చూసుకోలేదు అని. నా హెల్త్ గురించి నేను భగవంతుడు చూసిండు నన్ను. ఎప్పుడైనా కానీ మా అమ్మలాక మా నాన్నలాక నా వెనకాలనే ఉంటాడు దేవుడు. అంటే నేను అట్లా అనుకుంటాను. నేను ఇలా 1000 రూపాయల పని చేసి వచ్చి కూడా ఇంటికాడ కరెక్ట్ తినే పొజిషన్లో కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను రూపాయి చేస్తే రూపాయి కూడా నాకు వెనకాల పడ్డది. దానికి అన్నిటికీ నాకు ఏలూరు నరసింహస్వామి, ఏలూరు నాచారం, తూప్రాం దగ్గర. నాకు సంతోషమైన బాధ అయినా ఆ స్వామి దగ్గర పోతే 2 రోజులు ఉంటా వస్తా. ఎట్లా అంటే ఏది కోరుకున్నా నాకు కూడా అంతే, ఏది కోరుకుంటే అది అవుతుంది. మా నాన్నని తీసుకుపోయింది, మా నాన్న నన్ను తీసుకుపోయాడు, నేను మా కొడుకుని తీసుకుపోతున్నా అక్కడికి. ఏదున్నా నా సిల్వర్ బటన్ కూడా ఆచారంలోనే ఓపెన్ చేసేసిన.
సో గోల్డ్ బటన్ వెయిటింగ్. వెయిటింగ్. ఈ యూట్యూబ్ అనేది ఎట్లా అంటే మాకు మేము ఒక ఇంత ఎన్ని కోట్ల మందిలా మేము కూడా ఒక నలుగురికి ఉపయోగపడుతున్నాం అనే గర్వం ఎప్పుడు వచ్చింది, మాకు ఎంత హ్యాపీనెస్ ఎప్పుడు వచ్చిందంటే ఈ సిల్వర్ బటన్ ఇప్పే ముందు ఎప్పుడైతే మేము దీన్ని యాడ్ చేసుకున్నాం అంటే 1,00,000 మంది కాగానే సిల్వర్ బటన్ వస్తుంది. అది నాచారంలో మా ఫేవరెట్ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడికి పోవాలి. గోల్డ్ బటన్ వస్తే కొండగట్ట ఆంజనేయ స్వామి 50,000 50K వస్తుంది కదండి. అది మా ఎల్లమ్మ తల్లి, పెద్దగుండవెల్లి ఎల్లమ్మ. సో ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోండి. పెద్దగుండవెల్లి ఎల్లమ్మ దగ్గర అది కేక్ కట్ చేసినాము. అక్కడ ఆమె దగ్గరికి వెళ్తున్నాము. మాకు సబ్స్క్రైబర్స్ 50K అయిపోయినారు. అక్కడ కేక్ కోసినాము. వచ్చిన 6 రోజులకే 100K అయిపోయారు. ఆ 100K తర్వాత సిల్వర్ బటన్ వచ్చినాక ఒక 1 మంత్ ఆగవలసి వచ్చింది. అంటే హనుమాన్మాలలు అవన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయినాక దాన్ని కొద్దిగా టైం పోస్ట్ పోన్ చేసి మనం పోదాం అనుకొని నాచారం వెళ్ళి విఐపి దాంట్లో అంటే ఇవి సిల్వర్ బటన్ స్వామివారి పాదాల దగ్గర పెట్టి చేసుకోవాలనే మా కోరిక అన్నట్టు. కానీ దాని టికెట్ అడిగితే అది మీకు ఇవ్వరండి, విఐపీలకి ఇస్తారు. అది అలాంటిది ఏం లేదు. విఐపి దర్శనాలు అంటే విఐపీలకే ఉంటుంది. అది అంటే అలాంటి టికెట్ అలాంటి టికెట్లు ఏమన్నా ఉంటే ఎంతైనా ఖర్చు కొనుక్కుంటాం. 1000 అయినా 500 అయినా ఎంతైనా పెడతాం. అందుకని మాకు అనుకోని వచ్చింది యూట్యూబ్ నుంచి, అది అమెరికా నుంచి వస్తుందట. ఇది అట్లా మాకు అమెరికా నుంచి వస్తుందట. ఎన్ని దేశాలు ఎన్ని సముద్రాలు దాటి వచ్చిన దాన్ని మనం అట్లా చేసుకుందాం అనే ఉద్దేశంతో అడిగితే లేదన్నారు. నేను సరే ఏం చేస్తాం, లేదంటే ఇతరులకి దండం పెట్టుకుని పోయినాం. ఇక పంతులు చూసి ఏంటిది అది అంటే సిల్వర్ బటన్ అంటే యూట్యూబ్లో చూసిండంట. అది మిమ్మల్ని నేను చూసినట్టు అనిపిస్తుంది అని అంటే ఇట్లా యూట్యూబ్లో అంటే కరెక్ట్ కరెక్ట్ అదేంటిది అని అంటే సిల్వర్ బటన్ ఇక్కడ మళ్ళీ అక్కడ నిలబడి రా అని చెప్పి తీసుకుపోయాను. ఆ విఐపి దర్శనానికి గర్భగుడిలోకి తీసుకెళ్ళి అది ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మేము ఏదైతే అనుకున్నాం అది దేవుడు నా వెనకాల ఉన్నాడని అనుకోవాలన్నా లేదంటే ఉంటది. అందుకే నేను ఎంత చేసినా భగవంతుడు నాకు ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ ఎంబీఆర్ అంటే చాలా పెద్దదండి. ఆ వాల్ కట్ చేసి స్టీల్ వాల్ ఒకటి మెటల్ వాల్ వేసి అది ఓన్లీ దానికి 10 years వ్యారంటీ ఇచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాలని. ఇక భగవంతుడి వల్ల ఇప్పటికీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోతుంది. దాని జోలికి ఏం రాలేదు, మనం దాని జోలికి పోతే డాక్టర్ పర్లేదే బాగున్నావా మంచిగా ఉన్నావా అట్లా. సో ఎప్పుడు ఇంటి ఫుడ్ తింటారా, బయట ఏమైనా తింటారా? ఇంటి ఫుడ్ అందుకే ఇంట్లోనే చేస్తాను అన్ని. ఇంట్లో పిల్లలకు కూడా అంతే, పిల్లలకు కూడా చేసి పెడతాను. వెరైటీలు అన్ని ట్రై చేస్తుంటాం చేస్తుంటాం. సో ఇప్పుడే తెలిసింది. అండ్ ఇంకోటి అంటే మీ లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా నవ్వుతున్నారు, మంచిగా యూట్యూబ్లో వ్యూవర్స్ వస్తాయి, రాజు లాంటి కొడుకులు ఉన్నారని అంటారు, చాలా బాగుంది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు ఇలా చేస్తారంటే కొడుకులు చదువుకోకుండా జాబ్ తెచ్చుకుంటే బెటర్ కదా అని అంటారు చాలామంది, ఆ నలుగురు చుట్టుపక్కల ఉన్నారు. సో అలా ఎవరు అన్నారా మీకు? ఎవరు అనలే కానీ నాకే అనిపిస్తుండే మా చుట్టాలనే ఇట్లా అన్ని ఇట్లా ఏమంటారు ఇట్లా గిఫ్ట్స్ ఇట్లా కాలేజ్లలో స్కూళ్ళల్లో ఇట్లా ఇస్తుంటారు చూడే, ఏమంటారు ప్రైజ్ గోల్డ్ ఇట్లా మెడల్స్ అవన్నీ ఇస్తుండే కదా. నేను అనుకునేదాన్ని నా కొడుకులకు కూడా ఇట్లా వస్తే నేను సంతోషపడుతుండే, కానీ వాళ్ళకి చదువు నాకు అట్లా ఇష్టం ఉండాలని చూసుకునే. కానీ మా చిన్న బిడ్డకు వచ్చినాయి, ఆమె డాన్స్ బాగా చేస్తుంది, స్కూల్ ఇచ్చిర్రు. ఆమె చిన్న బిడ్డ కానీ చిన్న గిఫ్ట్లు తీసుకుంటే ఎంతో ఆనందపడ్డా, చాలా సంతోషపడ్డా ఆమెకు వచ్చినందుకు. వచ్చినాయి కానీ యశుకు ఇది వచ్చినప్పుడు చాలా సంతోషం. అన్నట్లకన్నా ఎక్కువ అట్లా చాలా సంతోషపడ్డా అప్పుడు ఇది వచ్చినప్పుడు. సో మొత్తం అంటే మీ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు మీరు బాధపడ్డ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఎప్పుడు బాధపడలేదు నేను, ఇప్పుడు బాధపడలేదు. మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన అప్పుడే మా పెద్ద దిక్కులు ఇద్దరు. సో మీ నాన్నగారు మా నాన్నగారు చనిపోయాడు, ఫస్ట్ చనిపోయాడు. వీళ్ళ నాన్న 2020లో వీళ్ళ నాన్న చనిపోయాడు. అంటే ఇప్పుడు ఏంటి మీరు యాక్టింగ్ అని అంటున్నారు, అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, ఇప్పుడు చేస్తున్నారు, అంటే ఫ్యూచర్లో కూడా సినిమాల్లో చేస్తారా లేకపోతే మనం యూట్యూబ్లోనే కంటెంట్ అందిస్తామా? ఇక సినిమాలలో తీసుకునేంత ధైర్యం ఎవరు చేయలేదు. అది మనకు మన డిఫెక్ట్ మనకు తెలుసు. అది కాదులేండి,
మేము ఏదైనా అంత ఛాన్స్ మాకు ఏదైనా వస్తే మా దాంట్లోనే మేము ఏదైనా చిన్న రోల్ వేసుకుంటాం మా మటుకు మేము. ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి చేయాలంటే మీరు అడిగారు చూడండి ఇందాక, మీరు కెమెరా ముందరికి వెళ్తే మీకు ఏదైనా ఫియర్ ఇట్లా కొత్తగా భయం అనిపించలేదని. వేరే వాళ్ళు ఎవరో అయితే భయం ఉంటుందండి, మనోళ్ళే అయితే కాబట్టి. మనోళ్ళే అంత మా వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వేరే యాక్టర్లను తెచ్చుకొని వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళు చేస్తారో చేయరో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి భయం, వాళ్ళు కొత్త వాళ్ళే. ఇప్పుడు మేము పాత వాళ్ళ ముందర చెప్పాలంటే మేము కొత్త వాళ్ళం, వాళ్ళ ముందర చేయాలంటే కూడా మాకు కూడా భయం. అలాంటివి కాకుండా అంతా మేమే చేసుకున్నాం కాబట్టి మాకు అలాంటి భయం లేదు. ఆల్రెడీ భయం వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు కొంచెం భయం ఉంటుండే, ఇప్పుడు 5వ ఇంటర్వ్యూ ఇంకా భయమే లేదు, దుమ్ములేపుతున్నారు. అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదండి. అంటే అదే సార్, యాక్చువల్లీ మనం ఎంత పాజిటివ్గా ఉన్నా సోషల్ మీడియాలో నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కానీ ఉంటాయి అనమాట. అది ఎంత నీట్గా చేసినా వాళ్ళు ఏదో ఒకటి పెడుతుంటారు. మరి అలాంటి పెట్టినప్పుడు ఏంటంటే మనలాంటి అంటే మన మిడిల్ క్లాస్లో ఏంటంటే బాధ అనిపిస్తుంది, అలాంటి తీసుకోలేము మనం. సో మనం ఎంత మంచి చేస్తున్నా వాళ్ళు ఎందుకు ఇలాంటివి పెడుతుంటారు అని. సో అలాంటి మీ వరకు ఎప్పుడు వచ్చాయా? అలాంటివి ఏం రాలేదు, అంతా దానికి ఏం రాలేదు. మేము మా కంటెంట్లో చూస్తుంటే దాదాపు ప్రతి దాని వెనకాల ఒక 50 నుంచి 150, 200, 500, 1000 పైన ఉన్నాయి. మేము ఎంతసేపటికి మా ఫ్యామిలీ తరపునే చేస్తుంటాం కాబట్టి అది. కాకపోతే కొన్ని వేరే వాళ్ళవి తీసుకొని మనము చేయవలసింది. అంటే ఇప్పుడు వస్తున్న దాన్ని కొంచెం ట్రెండ్ బట్టి తీసుకొని మనం దాన్ని కొంచెం మార్చి చేస్తాం మేము. అది చేయడం వల్ల వాళ్ళది కాపీ కొట్టిరు, వీళ్ళది కాపీ కొట్టిరు అని చెప్పని. అంటే రోజుకి 5 వీడియోలు ఇవ్వాలంటే సొంతంగా రాసుకునే తీయలేము కదా. అవును, అన్ని కష్టం కదా. కొన్ని కాపీలు, కొన్ని కామెడీలు, కొన్ని అట్లా చేస్తున్నాము. మా దాంట్లో అన్ని కాపీలేమి ఉండేవి. కాకపోతే ఏదో ఒకటి చేసినప్పుడు ఏదో ఒకటి పెడుతుంటారు. అటువంటి వాళ్ళకు మంచి అందియాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కానీ మీరేదో మమ్మల్ని తిట్టాలని కాదు, వాళ్ళు ఏదో తిట్టాలని కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఆ నోటి దూల ఉంటుంది, కొంతమందికి అది ఉంటుంది. కొంతమంది ఎట్లా అంటే వీళ్ళు మా ముందట ఉన్న వాళ్ళు మాకంటే పోతున్నారు, కొంతమంది మా వాళ్ళే మా పిల్లలనే కావచ్చు, లేకపోతే అట్లాంటి వాళ్ళు 100 కామెంట్లో ఒకటి అలాంటిది ఏదైనా నర్వస్ చేసేది ఏదైనా ఒకటి వస్తే కొంచెం మేము అదైతుంటాం. సో మొత్తానికి అయితే ఫ్యూచర్లో కొడుకులకి ఎలా నచ్చితే అలా ఉండని అని వదిలేశారా? వాళ్ళ ఇష్ట ప్రకారం అట్లా వదిలేయలేదండి. వాళ్ళను వెనకాలండి ముందుకు తీసుకెళ్తున్నా. అంటే వాళ్ళు ఎలా ఉంటే అలా అని కాదు, వీళ్ళు వచ్చారు లేదో వచ్చారు మనకేదో 5 లక్షలు అయిపోయారు అని ఇచ్చిపెడితే నేను ఊరుకోను. ఇది ఎంత మటుకు అనుకున్నాం అంత మటుకు పోవాలి అంతే. మనకి ఇది మనం ఎంత చేసినా మనకు వస్తలేదు అని అనుకున్నప్పుడు ఇది పక్క పెట్టేద్దాం. మళ్ళా హోటల్ దందా మనకు ఉన్నది మనకు వచ్చింది, ఇంకా హోటల్ దందా అనుకునేది లేదులే, ఈ లోపు గట్టిగానే వెళ్ళింది కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మనది ఎప్పటికీ ఇదే స్టార్ ఉంటుందని మనకు. అవును కదా, మీరు ఆప్షన్ కింద ఒకటి పెట్టారు. చూసుకుంటూ వస్తున్నా కదా, ఎంతో మందిని చూసుకుంటూ వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎప్పటికైనా కానీ కంపల్సరీ. నాకైతే మీ యూట్యూబ్ ఛానల్ చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్ అని ఉంటారు. బట్ ఒక ఫ్యామిలీనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఒక ఫ్యామిలీ మొత్తం దాంట్లో ఉండడం అనేది చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే కొంతమంది జనరేషన్కి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అంటే కలిసి ఉంటే కలిసి సుఖం అంటారు, అలా కలిసి ఉండాలని అనుకుంటారు. మీకు ఆవిడ నిజంగా చాలా తోడు, ఆవిడ సపోర్ట్ ఉండడం వల్ల మనం ఇంతవరకు వచ్చాం. అలాగే మీ కొడుకు కూడా కోడలు బాగా సపోర్ట్ అనుకుంటా. సో మీ ఇద్దరిని కోడలు అనుకోవట్లేదు, అమ్మ కూతురు, తల్లి కూతురు. కామెంట్స్ అట్లనే పెడతారు, ఇద్దరు తల్లి కూతురు లెక్క ఉన్నారు అని. మా వీడియోస్ చూస్తే మీకు నెగటివ్ కనబడదు, మొత్తం మంచిగా కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.